శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలిత సహస్రనామ స్తోత్రంలో 4వ శ్లోకం తెలుసుకుందాం. మొదటి 3 శ్లోకాల్లో అమ్మ సృష్టి స్వరూపంగా ఉన్నట్టుగా భావన చేశాం. ఈ సృష్టి అంతా ఆమె నుంచే వచ్చింది. సృష్టి స్థితి లయలు మూడింటిని కూడా ఆవిడే నిర్వహిస్తున్నది అన్న భావనతో సృష్టి స్వరూపంగా ఆ తల్లిని భావన చేశాం. తరువాత అగ్నిస్వరూపంలో ఉన్నటువంటి తల్లి కర్రచరణాదులు ధరించినటువంటి ఒక రూపాన్ని తీసుకున్నది. ఇక్కడ మనం ఒక విశేషాన్ని అర్థం చేసుకోవాలి. దైవానికి మొదట్లో ఏ రూపం లేదు. కార్యనిర్వహణకి అనుకూలమైనటువంటి రూపాన్ని తీసుకుంటుంది, దైవం తీసుకుంటుంది. ఇక్కడ దైవానికి 4 రూపాలు ఉంటాయి. ఒకటి స్థూల రూపం, చూడటానికి ఎలా కనపడుతుంది. రెండవది సూక్ష్మ రూపం. మూడవది సూక్ష్మతమ రూపం. నాలుగవది సూక్ష్మతర రూపం. స్థూల రూపం అంటే మనం ఊహించుకుని ఒక రూపాన్ని ఊహించుకుంటాం కదా, లేతే ఒక రూపంలో ఉంది అని వర్ణన చేస్తాం. ఇక్కడ అమ్మవారిని 4 చేతులతో ఉన్నది, 4 చేతుల్లో 4 ఆయుధాలు ఉన్నాయి, ఇలా వర్ణించుకున్నామే, అది స్థూల రూపం. అలా కాకుండా ఈ స్థూల రూపం కాదు, అమ్మని నేను నిరంతరం మననం చేసుకోవాలి అనుకున్నప్పుడు, నేను జ్ఞాపకం ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి అనుకున్నప్పుడు, అప్పుడు అమ్మవారు మంత్ర రూపంలో చెప్తాం. ఆ మంత్ర రూపాన్ని సూక్ష్మ రూపం అంటాం. సూక్ష్మతమ రూపం అంటే ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే ధ్యాన స్థితిని పొంది ఆ ధ్యాన స్థితిలో చూసేటువంటి రూపం సూక్ష్మతమ రూపం. ఈ సూక్ష్మతమ రూపాన్ని కూడా చూస్తూ ఉన్నటువంటి సాధకుడికి అమ్మవారి యొక్క రూపరహిత నిర్గుణ తత్వాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. అది సూక్ష్మతర రూపం అవుతుంది. కాబట్టి సాధనకి ముందుగా మనకి స్థూల రూపం కావాలి. ఆ స్థూల రూప వర్ణన 4వ శ్లోకం నుంచి 24వ శ్లోకం దాకా అమ్మవారు అగ్ని నుంచి ఉద్భవిస్తున్నప్పుడు, చిదగ్ని నుంచి ఉద్భవిస్తున్నటువంటి తల్లి ఏ విధంగా ఉన్నది, ఏ రూపంతో కనపడుతోందో ఇక్కడ వర్ణించి చెప్తున్నారు. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత. అమ్మవారు అగ్నిలోంచి ఉద్భవిస్తోంది కదా, ముందుగా తలభాగం కనపడ్డది. ఈ తలభాగంలో కనబడేవేంటి? శిరోజాలు. ఆ శిరోజాలు శ్రేష్టమైన శిరోజాలు ఉన్నాయట తల్లికి. ఆ శిరోజాలు చంపక, అశోక, పున్నాగ ఇటువంటి పుష్పాలు ఉన్నాయే, సుగంధ పుష్పాలు. ఆ పుష్పాలకు ఉన్నటువంటి సుగంధం ఎలా ఉందో అటువంటి సుగంధం కలిగినటువంటి కేశాలట. ఇంద్రుడి వనంలో ఉన్నటువంటి ఆ పుష్పాలు, కల్పవృక్షానికి ఉన్నటువంటి పుష్పాలు అమ్మవారి శిరోజాలకి చేరాలని ఉపలాట పడుతూ ఉంటాయట. ఎందుకంటే ఆవిడ శిరోజాల యొక్క సుగంధం వాటికి కూడా అబ్బాలి అని. ఇక్కడ మనకి విశేషంగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇలాగే ఒక భక్తుడు ఉన్నాడు, నయనార్లు అంటారు, శివభక్తుల్ని నయనార్లు అంటారు. ఆ శివభక్తుడు ఒకసారి శివయ్య దగ్గర కూర్చొని పూజ చేసుకుంటున్నాడు. కటిక దరిద్రుడు. అయితే అయినా ఎంత దరిద్రం ఉన్నా కానీ వాళ్ళు భక్తులకి వాళ్ళు దరిద్రం అనుభవిస్తున్నారని అనుకోరు. ఇది భగవత్ప్రసాదం, ఈ జీవితం భగవత్ప్రసాదం అనుకుంటూ జీవిస్తూ ఉంటారు. అలా జీవించేటువంటి నందనారు ఒక రోజున శివయ్య దగ్గర కూర్చొని బాధపడుతున్నట్ట. శివయ్య, నీకు నివేదన చేయడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు, నీకు నివేదన ఎలా చేసేది, ఈ దరిద్రం భరించలేకపోతున్నానయ్యా అని ఒకరోజు బాధపడ్డాడు. శివుడు రోజు వచ్చి కూర్చుంటాడు, ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతున్నటువంటి శివుడు ఓ రోజు అన్నట్ట, ఈ ఊరు రాజుగారు చాలా మంచి కవి పండితుడు,
ఒక శ్లోకం నేను రాసిస్తాను, ఒక శ్లోకం చెప్తాను, అది రాసుకెళ్ళి అక్కడ చదివితే ఆయన మెచ్చుకుని నీకు బహుమతులు ఇస్తాడు, దాంతో నీ దరిద్రం తీరుతుంది అన్నాడు. సరే వెళ్ళాడు. వెళ్ళి అక్కడ శ్లోకాన్ని చెప్పాడు. దాని అర్థం ఏంటి? ఓ రాజా, నీ కీర్తి నలుదిశలా వ్యాపించింది, స్త్రీల శిరోజాలకు ఉన్నటువంటి సుగంధంలాగా అన్నట్టు. అక్కడ ఉన్నటువంటి కవి పండితులందరూ కూడా ఒక్కసారి ఈయన మీద కోపగించుకున్నారు. ఏమిటి నువ్వు అప్రస్తుతమైనటువంటి పోలిక చెప్తున్నావు, స్త్రీల శిరోజాలకి సుగంధం ఉంటుందా అని ఆక్షేపణ చేశారు, అవమానించారు. అవమాన భారంతో మళ్ళీ ఇంటికి వచ్చి శివయ్య దగ్గర కూర్చొని మళ్ళీ బాధపడుతున్నాడు. శివ, ఏంటయ్యా ఇలా చేసావు, వాళ్ళు ఇలా నన్ను ఏడిపించారు, అవమానపరిచారు అన్న. కాదురా, అమ్మ శిరోజాలు మంచి సువాసనతో ఉంటాయిరా, చంపక శోక పున్నాగ సౌగంధికల సత్కచ, అటువంటి సుగంధం కలిగినటువంటి శిరోజాలు రా ఆవిడివి అన్నట్టు. అయ్యా, అమ్మ యోగీశ్వరాలు కాబట్టి ఆవిడ శిరోజాలు అలా సుగంధంతో ఉన్నాయేమో, అందరి స్త్రీల శిరోజాలు అలా సుగంధంతో ఉంటాయా శివాయ అన్నట్ట. కాదు, పద, ఎవరు నిన్ను అవమానించాడో వాడికి నేను సమాధానం చెప్తానని ఆ రాజు సభకి వెళ్ళి శివుడు సాక్ష్యం చెప్పాట, అమ్మ శిరోజాలు సుగంధంతో ఉంటాయి అని. ఇక్కడ అది ఇంకా ఆ శిరోజాలకి కిరీటం ఉందిట. కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. ఆ పెట్టుకున్నటువంటి కిరీటంలో శిరోజాలకు అలంకరించబడినటువంటి కిరీటం కురివిందమణులు అంటే పద్మరాగశిలలు. ఈ ఎర్రని పద్మరాగశిలల శ్రేణి వరసతో కూర్చున్నటువంటి కిరీటం పెట్టుకుని ఉన్నది. ఎర్రని కిరీటం, ఎర్రని రాళ్ళు పొదిగినటువంటి కిరీటం పెట్టుకుని అమ్మ ఉన్నది అని ఇక్కడ మనకి నామంలో అమ్మవారిని వర్ణించి చెప్తున్నారు. ఇందులో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి నీ శ్వాసలో ఉన్న దైవశక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తావో అప్పుడు నీ శరీరంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. మొదటి మార్పు ఏమిటంటే ఆ శిరోజాలు సుగంధంతో ఉంటాయి. శిరోజాలకి నిజంగా వాసన ఉంటుందా అంటే ట్రైనింగ్ ఇచ్చినటువంటి కుక్కలను చూడండి, మీకు తెలుస్తుంది. ఎక్కడన్నా ఒక క్రైమ్ జరిగినట్టయితే, ఒక నేరం జరిగినట్టయితే అక్కడ ఉన్నటువంటి పడినటువంటి జుట్టుని సేకరించి ఆ కుక్కలకు వాసన చూపిస్తారు. జుట్టుని వాసన చూసి అవి పోయి దొంగని పట్టుకుంటున్నాయి. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఆ శిరోజాలకి ఒక క్యారెక్టరిస్టిక్ స్మెల్ ఉంటుందన్నమాట. ప్రతి వ్యక్తి శరీరానికి ఒక నిర్దిష్టమైనటువంటి వాసన ఉంటుంది. అమ్మవారి శిరోజాలకి సుగంధ పరిమళాలతో కూరుకున్నటువంటి ఆ వాసన ఉన్నదన్నమాట. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి దైవంకి అంతర్ముఖంగా అవుతావో నీ శరీరంలో అనేక మార్పులు వస్తాయి. సుగంధంతో శరీరం పరిమళిస్తుంది. యోగుల శరీరం వాళ్ళకి ఎప్పుడూ కూడా సుగంధంగానే ఉంటుంది, మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మరొకరికి షేర్ చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.